95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ గవర్నర్ దంపతులను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ బహుకరణ. ఈ నెల 15న కొండగట్టులో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన. నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. నాగర్ కర్నూలులో శివస్వాములకు మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ మనోహర్. కాళ్లకు గాయాలైన వారికి ప్రథమ చికిత్సలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. 3.5 ఏళ్ల పాటు ఏపీకి గవర్నర్ గా సేవలందించినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. కొండగట్టులోని ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, హెలీప్యాడ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలను జిల్లా కలెక్టర్ యాసిన్ బాషా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు కూడా భక్తులను ఆలయ సందర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మంత్రి వెంట చొప్పదండే ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, జిల్లా ఎస్పీ భాస్కర్, గ్రామ సర్పంచ్ తిరుపతి, కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఓగ్లాపూర్, మొగిలిపేట్, నడికుడ, రాఘవపేట్ గ్రామాలలోని సీసీ రోడ్డు గ్రామ పంచాయతీ భవనంకు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగరరావు శంకుస్థాపన చేశారు. 17 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్డును సాధ్యమైనంత వరకు త్వరగా మన్నికతో నిర్మించాలని కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. వాల్గొండ కండ ఇవన్నీ కూడా కొట్టుకుంటాం. ఇక్కడ నుంచి ముందు అదేవిధంగా నాలుగు వరకు ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. లేట్ అయింది. ఇవాళ అమ్మకం కూడా కొంచెం లేట్ కట్టడం జరిగింది. 3.30 లక్షలు ఈరోజు కొడుతుంది గ్రామాల్లో. ఈ గ్రామానికి కూడా పెద్ద గ్రామం 20 లక్షలు, చిన్న గ్రామం అయితే 15 లక్షలు, అయితే 10 లక్షలు. ఆ విధంగా మనం ఇన్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దీంతో మ్యాక్సిమం దాదాపు మెయిన్ రోడ్ అని కంప్లీట్ చేయమంటున్నాం. ఇంకా మనకి చిన్న రోడ్డు మార్చి తర్వాత మన ఫండ్స్ వస్తే అలా కూడా పెట్టిస్తే చెప్పినాం. కుల సంఘాలకు కూడా ఎవరెవరు అడిగినో వాళ్ళకి కష్టం. ఇంకెవరైనా మిగిలిపోయినాయి కొత్త 5 లక్షలు ఇంకా కొంచెం మిగిలిపోయిందని చెప్పారు కనుక సవేరా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో శివస్వాములకు మెడికల్ క్యాంపు, కాలినడకన వెళ్లే శివస్వాముల కోసం సేవా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సభ్యులను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ అభినందించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన నాగర్ కర్నూలు ప్రాంతం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకున్న శివస్వాముల కోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ వద్ద షాహిస్తాన్ న్యూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్, పండ్లు, పానీయాల వితరణ కార్యక్రమాన్ని
ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలినడకన వెళ్లే శివ భక్తులకు ఫిజియోథెరపీ చేశారు. కాళ్లకు గాయాలైన వారికి చికిత్సలు అందించారు. అవసరం ఉన్న వారికి మందులు అందజేశారు. స్వాముల కోసం ఆర్గనైజ్ చేసి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా గర్వపడే విషయం. మీ అందరికీ నా యొక్క అభినందనలు. ఇలా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. చాలా నొప్పులు ఉండేవి. ఇప్పుడు జర మసాజ్ చేసినప్పటి నుంచి చాలా మంచిగా అయినాయి స్వామి. మా సామ్లకు అందరికీ సేవ చేసినందుకు చాలా పుణ్యంగా మీకు కలుగుని కూడా. మాది మద్దూరు మండలం దోరేపల్లి గ్రామం, మాది జిల్లా నారాయణపేట. పాదయాత్ర చేస్తున్నాం స్వామి. మేము దాదాపు 30 మంది ఉన్నాం మా ఊరు సామ్లము. దయచేసి మీ ఊరు మిషన్లు పెట్టినందుకు చాలా సేఫ్టీ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఫ్రీగా అయిపోయినాయి కూడా. చాలా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శివ. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధి నాగుల్ చింత చౌరస్తా వద్ద జీఐ మునావర్ షరీఫ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించారు. మిషన్ చెబుత్రలో భాగంగా రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులను, లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను హెచ్చరించారు. क्या काम से किया अपना बाहर कहीं बड़े दूसरे का बैठे नहीं और उसके बाद इधर बैठने का टाइम नहीं बाहर उसको क्या काम से क्या काम रहता 2-3 बजे बाहर निकलने का टाइम है वो निकलते टाइम में वो निकलते मैं बोलो कोई मेरे फोन से बाहर है तो पुलिस वाले का फाउल कर देते चला कौन किसमें आ जाए तुम ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థి రాజ్వర్ధన్ ది ప్రభుత్వ హత్య అని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జిఎం హరీష్ బాలయోగి అన్నారు. ప్రభుత్వ అసమర్థతతో ప్రాణం కోల్పోయిన విద్యార్థి కుటుంబాన్ని బెదిరించి పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని, దీనిపై న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని పంపడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహంలో సమస్యల కారణం సరైన భోజనం, త్రాగునీరు లేకనే ఎక్కడ తన తండ్రి గురుకుల హాస్టల్కి పంపించేస్తారో అనే భయంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ ఆరోపించారు. అక్కడ ఉండాలి
నేను చెప్పింది ఒకటి, ఎందుకు పిల్లలతో రాజకీయం ఈ విషయంలోనే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి, కానీ తప్పించి దాంట్లో మన రాజకీయం చేయడం ఏంటి అనేది మేము మాట్లాడాం. అదొక్కటి మేము మాట్లాడాం. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఏమన్నా మాట్లాడితే మీరు టీసీ ఇచ్చి పంపించేస్తారన్న భయంతో ఉన్నారు వాళ్ళు. అలాగే 2-3 టీసీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ పరిస్థితుల్లోని అక్కడ ఎలాగ ఉంటారా? హాస్టల్లోని బెడ్ లేదు, నేల మీద పడుకోవాలి. వాష్రూమ్ చూస్తే ఎదురుగా అసలు డోరే లేదు మనకి వాష్రూమ్కి. ఒకటి స్నానం చేస్తే ఒకటి ఏది చేస్తున్నా కూడా అన్ని ఎదురు ఎవరికైనా కనిపిస్తుంది. ఎదురుగా ఇప్పుడు ప్లే గ్రౌండ్ ఉందా, ప్లే గ్రౌండ్ లో మురికి నీళ్ళు వచ్చి ప్లే గ్రౌండ్ లో ఉంటున్నాయి. ఇంకేం ఆడుకుంటారు అది పాపం. ఆడినా సరే వాళ్ళకి ఇంకైనా డెంగ్యూ ఏదైనా రావచ్చు కదా ఆ నీళ్ళు ఆడుకుంటే. ప్రతిసారి చెప్పాం ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రభుత్వం దీని విషయంలోని బాధ్యత తీసుకోవాలంటే మాట్లాడినందుకు ఫస్ట్ నాన్నగారి పేరు తీసి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. సరే అంబేద్కర్ గారి పేరు పెట్టారు, మీరు ఫస్ట్ ఈ రిపేర్ వర్క్స్ ఇవన్నీ చేయండి అంటే అది ఇప్పుడు దాకా జరగదు. ఏది అనుకోలేదో అలాంటి విషయాలు, అలాంటిది ఒకటి జరిగింది ఈరోజు సంఘటన. అంటే ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ అక్కడ ఉన్న కొద్దీ ఆ సమస్యలు చూసి అక్కడ ఉండడానికి ఇష్టపడదు. పార్టీ పరంగా కూడా మేము మాట్లాడి మేము చేయాలని మేము చేస్తాం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ అన్నారు. రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 182 మందికి కంటి పరీక్షలు చేయగా 54 మందికి కంటి ఆపరేషన్ కోసం గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ సుమారు 1200 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇది అయిపోయిందా? బీపీ అయిపోయింది. వీడియో ఇస్తారా? చేయించుకుంటావా? 2 లీటర్ పొరల్ని చేయించుకుంటావా? ఆపరేషన్ చేయించుకోవాలి. 2 ఉన్నాయి పొరలు చేయించుకోవాలి. చేయించుకుంటావా? బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి జిల్లాలో 2 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 488 కేజీల గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా సిసిఎస్ పోలీసులు, భద్రాచలం పోలీసులు తమ సిబ్బందితో కలిసి భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బస్టాండ్ వైపు నుంచి భద్రాచలం బ్రిడ్జి వైపుగా 2 కార్లు వచ్చాయి. ఆ కార్ల డ్రైవర్లు పోలీసులను చూసి వాహనాలను వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వాహనాలను తనిఖీ చేయగా సుమారుగా 97,60,000 విలువ కలిగినటువంటి 488 కేజీల గంజాయిని గుర్తించారు. పట్టుబడిన వారిని భద్రాచలంలోని సారపాక గ్రామానికి చెందిన డి శివశంకర్ రెడ్డి, నాగేంద్ర బాబుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని జహీరాబాద్కు చెందిన అమీర్ అనే వ్యక్తికి అమ్మడానికి తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. కాగా శివశంకర్ రెడ్డి ఇప్పటికే 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిపై పీడీ యాక్టుకు ప్రతిపాదించినట్లు ఎస్పీ తెలిపారు. 228 ప్యాకెట్లలోని 488 గంజాయి, 2 కార్లు, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎందుకు అమ్మరు ఓకే. సో నిన్న 12/2/2023 రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు మన భద్రాచలం పోలీస్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన దగ్గర సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము జిల్లాలో. వీళ్ళిద్దరు కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన 2 బండిను అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకునగా మనకు 488 kgs ఆఫ్ గాంజా దొరికినాయి. ద వర్త్ అరౌండ్ 97,60,000. అక్కడున్న ఇద్దరు, డి శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకట రెడ్డి 33 year old, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ తాళగొమ్మూరు సారపాక గ్రామం, మురుగంపాడు పిఎస్ లిమిట్స్. అలాగే నాగేంద్ర బాబు A2 సన్ ఆఫ్ కృష్ణరాజరావు 30 years, డ్రైవర్, ఈజ్ ఏ రెసిడెంట్స్ ఆఫ్ మజీద్ కాలనీ సారపాక. వీళ్ళిద్దరు దాంట్లో దొరికారు. వీళ్ళు దీన్ని ఆ ఏఓబి బార్డర్ నుంచి తీసుకొని జహీరాబాద్ ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి దాన్ని మహారాష్ట్రకి పంపాలని ఈ యొక్క నెట్వర్క్ మనం బస్ చేసాము. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధించే గాంధీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి కొనసాగులు చేసి అక్రమంగా తరలించిన కేసులు మనకున్నాయి. అండ్ టోటల్ ఇతని మీద 3 కేసెస్లో ఆల్రెడీ బుక్ చేశాం. ఇప్పుడు వరకు గాంజాయి అక్రమంగా రవాణాకు పాల్పడిన గత 45 days, మనకి ఇంకా 2023 స్టార్ట్ అయ్యి 45 days అయింది. ఈ సంవత్సరంలో
మనకు 18 పీడియాట్లు మనము చేశాము. దీంట్లో టోటల్ 11 కేసెస్లో రిజిస్టర్ చేసి 32 పీపుల్ని అరెస్ట్ చేశాము. అండ్ 1.3 tons ఆఫ్ గాంజా ఇన్ 45 days we have apprehended and seized. సో ఈ నేరస్తుల మీద మనం గట్టి చర్యలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు గట్టి చర్యలు తీసుకొని 18 పీపుల్ మీద మనం పీడీ యాక్ట్ అమలు చేసాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత నెలకొంది. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నిర్బంధం చేశారు. విజయవాడ, హైదరాబాద్ మీద కీసర తోటచెర్ల నేషనల్ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. హైవేపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఏసీఈ నాగేశ్వర్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఇక రాళ్లదాడిలో నందిగామ ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుమలరావు తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గల గోడి గురుకుల పాఠశాలను అభివృద్ధి చేయాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐదాబాతుల ఆనందరావు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తక్షణం గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వసతులు సరిగా లేకని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఆరోపించారు. త్రాగడానికి, స్నానం చేయడానికి కనీసం నీరు కూడా లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మీరు బాగు చేయండి, లేకపోతే మేము బాగు చేశామంటూ నినాదాలు చేశారు. నాడు నేడు అంటే కొద్దిమంది ఉన్న స్కూల్స్ బాగు చేయడం కాదు అని ఎద్దేవా చేశారు. వందల మంది ఎస్సీ పేద విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలను తక్షణమే అభివృద్ధి చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మొత్తం బాగైపోయే పరిస్థితి అక్కడ. దాన్ని ఎవరు పట్టించుకోని పాలకులు. అలాగే స్నానం చేయడానికి నీటి సదుపాయం లేదు. దాంతో ఈ యొక్క అనేక రకాల చర్మవ్యాధులు వచ్చి విద్యార్థులు బాధపడుతున్నారు. అలాగే ఆ గురుకుల పాఠశాలలో ఏదైతే మురికి నీరు ఉందో, మురికి నీరు అదే పాఠశాల ఆవరణలో కుండీలో పెట్టి దానివల్ల దోమలు పుచ్చిపోయి, శుభ్రం లేక దోమలు పుచ్చిపోయి, బాత్రూమ్ దోమలు పుచ్చిపోయి, అన్నింటిలో కూడా దోమలు పుచ్చిపోయి విద్యార్థులు జ్వరానికి, ప్రతి విద్యార్థి వారానికి ఒకసారి జ్వరానికి గురవుతున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 40 లక్షల రూపాయలు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మంజూరు చేయించి డ్రైనేజీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మా మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబురాజు గారి యొక్క సహకారంతో 20 లక్షల రూపాయలతో గురుకుల పాఠశాల మొత్తం ఆవరణంతా మోకాలు లోతున్నటువంటి గుంటలు కప్పి సమానం చేశాము. అది కాకుండా 40 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి పాఠశాల పక్కన కట్టి ఆ నీరు ఇవ్వడానికి కూడా సదుపాయం చేశాము. కానీ ఇవన్నీ చేసినా కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, నేను ఒకటి అడుగుతున్నాను స్థానిక మంత్రి గారు విశ్వరూప్ గారిని. అయ్యా విశ్వరూప్ గారు, మీరు మంత్రిగా, అది కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మీరు 3 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాల మీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి
తర్వాత మళ్ళీ మీ శాఖ మారింది. ఇప్పుడు మీరు వేరే మంత్రిగా ఉన్నారు. మీరు దళిత వర్గానికి చెందినవారు, ఎస్సీ రిజర్వేషన్ సీట్లో మీరు ఎమ్మెల్యే అయిన వారు. మీరు ఆ పాఠశాలను పట్టించకపోతే, ఆ పాఠశాల సదుపాయాలు కల్పించే చర్యలు మీరు తీసుకోకపోతే, మీరు మీ పార్టీకి ఓట్లు వేసినటువంటి దళిత వర్గాల్ని మీరు నిర్లక్ష్యం చేసినట్టు కాదా? అందుకే మంత్రి గారిని కోరుతున్నాం, తక్షణం మంత్రి గారు మరి మీ యొక్క నిజంగా మీకు దళితుల పట్ల విశ్వరూప్ గారికి కనుక దళితుల పట్ల శిక్షిస్తుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ గవర్నర్ దంపతులను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ బహుకరణ. ఈ నెల 15న కొండగట్టులో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన. నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. నాగర్ కర్నూలులో శివస్వాములకు మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ మనోహర్. కాళ్లకు గాయాలైన వారికి ప్రథమ చికిత్సలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.